హైదరాబాద్లోని హెచ్ఏసీసీ వేదికగా ఏఐ గ్లోబల్ సమ్మిట్ 2024 ప్రారంభమైంది. జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేశారు. భూగర్భ గనుల ఖనిజ సంపద గుర్తించడం, వెలికి తీయడానికి ఏఐ ద్వారా సులభతరం అవుతుంది. ఏఐ ద్వారా విపత్తు సంబంధించిన వివరాలను ముందస్తుగా తెలుసుకుని అప్రమత్తం అవ్వచ్చు. ప్రస్తుతం ఏఐ ద్వారా వాతావరణంలోని స్థితిగతులను కూడా తెలుసుకుంటున్నారన్నారు. ప్రతి ప్రాంతానికి చరిత్ర ఉంటుంది. అది గుర్తించడానికి ఏఐ ద్వారా పరిశోధనలు మరింత వేగమవుతుందని అంటున్న సైంటిస్ట్ రమేష్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ఇంటెలిజెన్స్లో మాత్రం ప్రతి నిత్యం కూడా మనిషికి ఏ అవసరం ఉన్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటివరకు ఉపయోగపడుతున్న నేపథ్యంలో మాత్రం జియోలాజికల్గా మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా ఉపయోగపడుతుందన్న దానిపైన కూడా మనతో పడడానికి రమేష్ గారు ఉన్నారు. సార్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ విభాగానికి సంబంధించి ఏ విధంగా ఉపయోగపడుతుంది? సో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది బేసిక్గా మినరల్ ఎక్స్ప్లోరేషన్ అంటే ఖనిజ సంపదను వెలికి తీసి దేశానికి ఇచ్చేటువంటి మేజర్ సంస్థ. అంటే 175 years నుంచి మినరల్ ఎక్స్ప్లోరేషన్ చేసి ఆ ఖనిజ సంపదను దేశానికి ఇస్తూ ఉన్నదండి. సో 175 years నుంచి రకరకాల పద్ధతులు వాడి ఖనిజాన్ని ఎక్స్ప్లోర్ చేసి మనం ఇస్తూ ఉన్నాము. సో కాలానుగుణంగా ప్రతి సంవత్సరం మనము సైన్స్ అప్డేట్ చేస్తూ ఉంటాము. ప్రతి ఒక్కటి అప్డేట్ చేస్తుంటాము. ప్రజెంట్గా ఏఐని ఉపయోగించి కూడా సేమ్ మినరల్ ఎక్స్ప్లోరేషన్లో సేమ్ ఖనిజ సంపదను వెలికి తీయడంలో మనము ఇంతకుముందు చేసేటువంటి ఎక్స్ప్లోరేషన్ వరకు ఇయర్స్ టుగెదర్ అయ్యేది, సంవత్సరాలు పట్టేది. ఆ టైం సేవ్ చేస్తూ యాక్యురసీని కూడా అంటే ఒక మినరల్ డిపాజిట్ భూమిలో ఎంత లోపల ఉన్నది, ఎంత మోతాదులో ఉన్నది అండ్ వాట్ కైండ్ ఆఫ్ క్వాలిటీ ఇట్ ఈస్ అనేటువంటిది మనము ఈ ఏఐని యూజ్ చేస్తూ చెప్తా ఉన్నాము. అంటే మనకు వచ్చినటువంటి కెమికల్ డేటాను కూడా ప్రాసెస్ చేస్తూ మనము ఆ ఏఐని యూజ్ చేస్తూ ఆ యొక్క అక్యురసీని, ఆ యొక్క క్వాలిటీని మనము క్లియర్ కట్గా చెప్పగలుగుతా ఉన్నాం. అంటే తక్కువ టైంలో అక్యురసీని ఇస్తూ ఖనిజ సంపదను మనం దేశానికి ఇస్తున్నాం అన్నట్టుంటే ఇది ఏఐ వల్ల సాధ్యమవుతున్నది అనమాట. సో జిఎస్ఐ కూడా అడాప్ట్ చేసుకున్నా ఉన్నది. ఏఐని మిషన్ లెర్నింగ్ కూడా సైమల్టేనియస్గా టుగెదర్ మేము యూజ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇప్పటికైతే సదస్సులో ఈ రాళ్ళను పెట్టారు, దీనికి ఏమంటారు? అంటే ఏ విధంగా మీరు దీన్ని పరిశీలన చేస్తారు? ఇక్కడ 2 రకాల రాళ్ళు ఉన్నాయండి. మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఫాజిల్స్ అంటారు. ఇవి ఫాజిల్స్ ఇవి ఉన్నాయి, దాంతోపాటు కొన్ని ఖనిజాలు ఉన్నాయి. ఈ ఫాజిల్స్ ఏం తెలియపరుస్తుంది అని అంటే ఒక పర్టికులర్ ఈ ఫాజిల్ ఎక్కడైతే దొరికిందో ఆ పర్టికులర్ ఏజ్లో అక్కడ ఎన్వైర్న్మెంట్ అంటే ఆ టైంలో ఈ రకమైనటువంటి ఫాజిల్ ఏర్పడడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండే. సో మనం దానివల్ల చదవడం వల్ల ఉపయోగం ఏంటంటే ఈ ఫాజిల్ ఇప్పుడు ఇక్కడ ప్లాంట్ ఫాజిల్ ఉందండి, గోండ్వానకు సంబంధించింది. సేమ్ గోండ్వానలో మనకు కోల్ దొరుకుతుంది, బొగ్గు. సేమ్ ఫాజిల్ కనుక ఈ ప్రపంచంలో ఎక్కడ దొరికింది అనుకుంటే మనము అవకాశం ఉంది. అరే ఈ ఫాజిల్ ఇక్కడ దొరికింది, అక్కడ కూడా దొరుకుతుంది అంటే అక్కడ కూడా కోల్ దొరికే అవకాశం ఉంటుంది. మనకు ఒకటి వే చూస్తుంది, దారి చూపిస్తుంది అనమాట. సో ఇట్లాంటి ఫాజిల్స్ స్టడీ చేయడం వల్ల దాని యొక్క ఎన్వైర్న్మెంట్ ఆ టైంలో ఏ రకమైనటువంటి ఎన్వైర్న్మెంట్లో ఈ ఫాజిల్స్ ఏర్పడ్డాయి అదొకటి తెలుసుకోవడం. దాంతోపాటు మినరల్స్ అంటే మన ఖనిజాలను కూడా వెలికి తీయడంలో ఉపయోగపడతాయి. ఇంకొకటి ఖనిజాలు పెట్టినాం అక్కడ, మినరల్స్. పర్టికులర్గా మనము ఈ జిఎస్ఐ ఏమేమి మినరల్స్ ఎక్స్ప్లెయిన్ కొన్ని ముఖ్యమైనటువంటి తీసుకొచ్చి పెట్టినాం. అందులో ఈ బెరైటీస్ కానీ, ఆస్బెస్టాస్ కానీ, లాటరైట్ కానీ, ఇవన్నీ కంగ్లోమరేట్స్ కానీ ఒక్కొక్క రాయికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. అంటే ఒక రాయిలో డైమండ్స్ దొరుకుతాయి, ఒక దాంట్లో గోల్డ్ దొరుకుతుంది, ఇంకొక దాంట్లో క్రిటికల్ మినరల్ దొరుకుతాయి, ఇంకొక దాంట్లో ఐరన్ దొరుకుతుంది, ఇంకొక దాంట్లో మ్యాంగనీస్ దొరుకుతుంది. సో ఈ రకమైనటువంటి ఎలిమెంట్స్ అన్నీ ఆ రాళ్ళలోనే ఉంటాయి. మనం ఎక్కడి నుంచో చూడడం యాక్చువల్గా ఈ ఎలిమెంట్స్ ఇవన్నీ ఖనిజాలన్నీ రాళ్ళలోనే దొరుకుతాయి. కాబట్టి ఆ రాళ్ళను వెతికి తీసే ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం అనమాట. సో ఆ ఇంపార్టెంట్ మినరల్స్ దొరికేటువంటి రాళ్ళు ఇక్కడ మేము డిస్ప్లే చేయడం జరిగింది. మీరు ఇన్ని పరిశోధనలు చేస్తారు కదా, చాలాసార్లు విపత్తు జరుగుతుంటుంది, వర్షాభావ పరిస్థితులు బాగా ఉన్నాయి, వీటికి మీరు ఏ విధంగా సూచనలు చేస్తారు? అయితే మా దగ్గర ఎర్త్క్వేక్ అండ్ ల్యాండ్ స్లైడ్ స్టడీకి సంబంధించినటువంటి డివిజన్స్ కూడా ఉన్నాయండి. విపత్తులను కూడా మేము స్టడీ చేసి దానికి సంబంధించిన రిపోర్టు సంబంధిత అధికారులకు సబ్మిట్ చేస్తూ ఉంటాం. అంటే ఒక ఏరియాలో విపత్తు ల్యాండ్ స్లైడ్, ఒక హిల్స్ ల్యాండ్ స్లైడ్ అవకాశం ఉన్నదని అంటే ఈ పర్టికులర్ ఏరియా ల్యాండ్ స్లైడ్ జరిగే అవకాశం ఉన్నది, తగ్గ చర్యలు తీసుకోవాల్సింది అని చెప్పేసి మేము గవర్నమెంట్కి మేము చెప్తాము. జిఎస్ఐ కెన్ డూ దట్ వర్క్ ఆల్సో. ఇప్పుడు మేజర్గా వచ్చేసి హిమాలయస్, ఇల్లిట్ ఏరియాస్లలో ఇది ఎక్కువ స్టడీ చేస్తాం. కొన్ని సీజ్మిక్ జోన్స్ ఉంటాయి, అంటే భూకంపాలు వచ్చేటువంటి ప్రాంతాలు కూడా ఉంటాయి, అక్కడ కూడా మాకు సీజ్మిక్ స్టడీస్ చేస్తాం. మినరల్ ఎక్స్ప్లోరేషన్తో పాటు ఎన్వైర్న్మెంటల్ స్టడీస్ కూడా మేము చేస్తాం అనమాట. సో దానికి సంబంధించిన రిపోర్ట్స్ మేము గవర్నమెంట్స్కి సబ్మిట్ చేస్తూ ఉంటాం టైం టు టైం.
టు ప్రివెంట్ దట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అనమాట చేస్తామండి. ఒక పక్క కాలం మారుతున్న కొద్ది మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రం ఏ విధంగా ఉపయోగిస్తుందన్న దానిపైన కూడా ఇప్పుడు ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మాత్రం ఇప్పటివరకే కొత్త పరికరాలు రాబోయే రోజుల్లో మాత్రం ఏ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతున్న దానిపైన కూడా అందరికీ ఆసక్తి రేపుతున్న నేపథ్యంలో మాత్రం భూగోళంలో మాత్రం ప్రతి అంశంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగిస్తూ కూడా ఇప్పటివరకే సంబంధిత అధికారులు కూడా వాటిని ఉపయోగించుకుంటా కూడా వచ్చే రోజుల్లో మాత్రం ప్రజలకు ఏ విధంగా అందించాలి, ప్రజలకు ఎలాంటి సూచనలు చేయాలి, వచ్చే రోజుల్లో జరిగే విపత్కర పరిస్థితులు ఏందనే దానిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి అయితే పడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది.